బ్రిడ్జిల సందర్శనని జిల్లా కలెక్టర్ గారితో కలిసి స్థానిక ప్రజలతో కలిసి అన్ని బ్రిడ్జిలు సందర్శిస్తున్నాము. కారణం ఏంటంటే శాసకీయ నిధులతో ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధులతో కలెక్టర్ గారు నేను నిరంతరము ఫాలోఅప్ చేసి కష్టపడి ఈరోజు అమలాపురానికి జిల్లా కేంద్రం అయిన తర్వాత ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి ఒకేసారి 9 బ్రిడ్జిలు ఇవాళ మంజూరు చేయడం జరిగింది. ఈ బ్రిడ్జిలు మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంతో సహకరించారు. ఈ 9 బ్రిడ్జిల్లో ఇప్పుడు 5 బ్రిడ్జిలు శాసకీయ నిధులతో ఆల్రెడీ నిర్మాణంలో ఉన్నాయి, మీ అందరూ చూశారు. అలాగే 3 బ్రిడ్జిలు సిఎస్ఆర్ పెడితే 2 బ్రిడ్జిలు నిర్మాణంలో ఉన్నాయి. ఇంకొక 2 బ్రిడ్జిలు మాత్రమే నెక్స్ట్ ఇయర్ కట్టినాగా ఆగినాయి. దీనివల్ల అమలాపురం కేంద్రంగా ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాకి జిల్లా హంగులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఎంతో మాకు సహకరిస్తున్నారు. శాసనసభ్యుడిగా నేను ఇవన్నీ కలెక్టర్ గారు సహకారం, కలెక్టర్ గారికి కూడా ఈ జిల్లా కేంద్రాన్ని అన్ని వసతులతో సమకూర్చి అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి కలెక్టర్ గారు కూడా చాలా కష్టపడి ఆయన కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఆయన సహకారం తీసుకొని నాకున్నటువంటి ఏదైతే విజన్ ఉందో ఈ విజన్ ప్రకారంగా మీరు చూసారు సవరపాలెం బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ వల్ల డైరెక్ట్గా హైవేకి వెళ్ళడానికి ఒక రోడ్, అంటే ఇక్కడ 30% అమలాపురం ఎర్రవంతునికి వచ్చే ట్రాఫిక్ 30% ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోతుంది. దాని తర్వాత పరంజ్యోతి పబ్లిక్ స్కూల్ తెలిసే బ్రిడ్జిలతో ఇంకొక 70% అక్కడ నుంచి టౌన్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఎర్రవంతుకి ఈ పక్క నుంచి ఇంక ఎదురెళ్ళేదే ఉండదు. ఈ బ్రిడ్జిల నిర్మాణం పూర్తి అయిన తర్వాత మళ్ళీ కలెక్టర్ గారు, నేను, పోలీసు అందరూ కూర్చుని ట్రాఫిక్ నిబంధనలు పెట్టి భవిష్యత్తులో ట్రాఫిక్ లేకుండా జిల్లా కేంద్రాన్ని తయారు చేయడానికి కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుందని తెలియజేసుకుంటూ ఇది ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. ఎక్కడ చూసినా ప్రజలు డిస్కస్ చేసుకుంటున్నారు, ఎందుకంటే కూటమి వచ్చింది, అభివృద్ధి అవుతుందని. ఈ సందర్భంగా అందరికీ, ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కలెక్టర్ గారికి, శాసనసభ్యుడిగా